నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో చూద్దాం. ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే ప్రజాపాలన తెచ్చుకున్నామన్నారు. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం పబ్లిక్ గార్డెన్స్ లోని గన్ పార్కుల అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్లో అక్రమంగా రికార్డులు మార్చి 2936 ఎకరాలల్లో 3069 మందికి రైతు బంధు తీసుకున్నారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో ఈ స్కామ్ బయటపడ్డది. మరి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తే ఎంత పెద్ద స్కామ్ అవుతుందో. రాష్ట్రంలో అర శతాబ్దానికి పైగా అటవీ శాఖ భూమిని సాగు చేస్తున్న 4000 మంది రైతులకు కొత్తగా పట్టాలు ఇయ్యనున్నది రేవంత్ సర్కార్. అందుకోసం అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని మంత్రి పొంగులేటి తెలిపిండు. సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు బతుకమ్మ పండుగను ఉత్సవంగా నిర్వహిస్తున్నది రేవంత్ సర్కార్. గిన్నెస్ రికార్డు సాధించే దిశగా అడుగులేస్తున్నది. 28న నక్లెస్ రోడ్డులో జరిగే ఈ పోటీలకు ఏర్పాట్లు చేస్తున్నది రేవంత్ సర్కార్. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవానికి దూరంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. సెప్టెంబర్ 17న ఉత్సవాలు అస్సలు పట్టించుకోలే. దీంతో మల్లోపారి తమది బూర్జువా పార్టీ అని రుజువు చేసుకున్నట్టు అయింది. హైదరాబాద్ లో కీలక ప్రాంతాలలో 2.5 ఏళ్లలో భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించిండు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ శాఖ సమీక్షలో ఆదేశాలు జారీ చేసిండు. ఇక ఇయాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మళ్ళా మంచి ముచ్చట్లతోటి కలుద్దాం. క్షణార్థులు.